హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా వ్లాగ్స్. అందరికీ హ్యాపీ సండే అండి. మీరు ఏ కర్రీస్ చేసుకుంటున్నారు? ఇవాళ మేమైతే ఫిష్ కర్రీ చేస్తాం. ఇది నార్మల్ ఫిష్ అయితే కాదు, ఒక పండుగప్ప. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఫస్ట్ జీలకర్ర, మెంతులు, కల్లుప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, చింతపులుసు, కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అనేది చేపల పులుసుకి కంపల్సరీ తీసుకుంటాను, కొత్తిమీర, పెద్దుల్లిపాయలు, పచ్చిమిర్చి. అయితే పని మీద అయినా బందర్ వెళ్ళారండి. అక్కడ సముద్రం చేప దొరికింది అన్నారు, తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళతో క్లీన్ చేయించి తీసుకొచ్చారు. ఇది ఒక పండుగప్ప వెరైటీ. ఇందులో సింగిల్ ముల్లే ఉంటుంది, ఫ్లెష్ ఎక్కువ ఉంటుంది. అయితే మీరు కూడా ఎప్పుడైనా ఫిష్ పులుసు చేపల పులుసు చేస్తున్నట్లయితే స్ప్రింగ్ ఆనియన్స్ కంపల్సరీ వేయండి. ఆనియన్తో పాటు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది స్లైసెస్ లాగా కాకుండా డైసర్ చేయండి, అంటే చిన్న చిన్న ముక్కలుగా అయితేనే ఈ కర్రీకి ప్రిఫరబుల్ అనమాట. అండ్ పచ్చిమిర్చి చూసారా, ఫ్రెష్వి తీసుకోండి, కంప్లీట్గా కట్ చేసేయకుండా జస్ట్ చీలికలు పెట్టి అలా వదిలేసేయండి. అండ్ కొత్తిమీర, ఇవన్నీ నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. ఇలా ముందస్తుగా మనకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నట్లయితే వంట చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా ఉంటుంది. మనం ఏది మర్చిపోయినా కూడా హడావిడి పడకుండా అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే చాలా త్వరగా అయిపోతుంది. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టి నేను ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు, జీలకర్ర, పెద్దుల్లిపాయి, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అవి కొంచెం వేగిన తర్వాత కల్లుప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కొంతసేపు బ్రౌన్ కలర్ వచ్చినాక వేగించాను. అయితే దీనికి మనం కారం అనేది ఆయిల్లోనే వేసినట్లయితే కలర్ చాలా మంచిగా వస్తుంది. మనం వాటర్ పోయినంత వరకే మనం గరిటె పెట్టి తిప్పాలండి. వన్స్ మనం కావాల్సిన చింతపులుసు వాటర్ వేసేసిన తర్వాత గరిటె అనేది అస్సలు పట్టుకోవద్దు. మన దగ్గర ఉన్న క్లాత్ తోటి దాన్ని పట్టుకొని రౌండ్గా తిప్పాలి తప్ప గరిటె అనేది పెట్టొద్దు. అయితే ఇలా నూనెలో కొంతసేపు మగ్గిచ్చేటప్పుడే పచ్చిమిర్చి వేయండి. ఫస్టే వేసినట్లయితే మనకి పచ్చిమిర్చి అనేది సరిగ్గా కనపడదు, బాగుండదు. చేపల పులుసులో పచ్చిమిర్చి అనేది మనకు అలా కనిపిస్తూ ఉన్నట్లే ఉంటేనే దాని అందం బాగుంటుందండి. అలాగే నూనెలో కొంతసేపు ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు వేసి అది కూడా కొంచెం మగ్గినాక అప్పుడు మనకి సరిపడా అంటే ముక్కలు మునిగేంత వాటర్ వేసేసి కొద్దిగా కరివేపాకేసి ఇంకేం డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టేసేసి ఒక 15 minutes అలా ఉంచేసేయండి. తర్వాత మూత తీసి మనం ఇప్పుడే ఈ టైంలోనే మనం పులుపు, ఉప్పు, కారం అన్నీ చూసుకొని ఏదన్నా తగ్గింది అని అనిపిస్తే వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా మనం ఓన్లీ ఒక క్లాత్ తోటి మాత్రమే కదిల్చి మూత పెట్టేసి మగ్గించేసేసేయండి ఇంకొక 5 minutes. ఇది ఎంతో టైం పట్టదు మగ్గటానికి, చాలా త్వరగా అయిపోతుంది ఈ ఫిష్ కర్రీ అనేది. మనకి కర్రీ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే నూనె ఉంటుంది కదా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అండ్ పచ్చిమిర్చి కూడా బాగా చూసారా కర్రీ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. నా అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి రైస్ సర్వ్ చేసుకున్నాను అండ్ ఈ కర్రీ కూడా నేను సర్వ్ చేసుకున్నాను. చేపల పులుసులో ముక్క కంటే ఎక్కువగా పులుసుకే బాగుంటుందండి. చక్కగా పులుసుతోటి మనం తిన్నట్లయితే ఎంత బాగుంటుందో. అందులో ఒక పచ్చిమిర్చి నంచుకొని తినండి, ఇంకెంత బాగుంటుందో. మీలో ఎంతమంది చేపల పులుసులో పచ్చిమిర్చిని వదలకుండా తింటారు? కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, ఓకేనా? నా సండే అయితే ఇలా గడిచింది. మీరు ఏమేమి కర్రీస్ చేసుకున్నారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.